బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే విగ్రహానికి ఘన నివాళి అర్పించిన జిల్లా టీడీపీ నాయకులు శ్రీధర్ యాదవ్. బీసీలు అభివృద్ధి చెందాలంటే టీడీపీ అధికారంలోకి రావాలి. జిల్లా నాయకులు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా చిత్తూరు నగర పట్టణంలో ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి జిల్లా టీడీపీ జిల్లా యాదవ సాధికల సమితి అధ్యక్షులు శ్రీధర్ యాదవ్ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అంటరానితనం, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా జీవితం అలుపెరగని పోరాటం చేసిన సంఘ సంస్కృత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ కార్యదర్శి తలారి రెడ్డప్ప, మాజీ సర్పంచ్ వరదరాజులు, గోపి వెంకట యాదవ్, బీసీ మహిళా నాయకురాలు లోకమ్మ, గాయత్రి యాదవ్, దయాకర్ రెడ్డి, శ్రీకాంత్, లక్ష్మణ్, రూపేష్ తదితరులు పాల్గొన్నారు. నూట 97వ జయంతి సందర్భంగా మన భారతదేశంలో మొట్టమొదటి సామాజిక వేత్తగా పేరు పొందిన వ్యక్తిగా మనం ఆయన్ని ఈరోజు స్మరించుకోవడం చాలా మన భారతదేశానికి, మన వెనుకబడిన వర్గాల వారికి చాలా గర్వకారణంగా ఉంది. మన భారతదేశంలో వెనుకబడిన వర్గాల కోసం, అనగానగా వర్గాల కోసం పాటుపడిన మొదటి వ్యక్తి అతను. బాలికల కోసం ఒక హాస్టల్ని, ఒక స్కూల్ని స్థాపించిన వ్యక్తి జ్యోతిబా పూలే. అదే బాటలో అతను ఒక ట్రస్ట్ని, ఒక సొసైటీని ఏర్పాటు చేసి ఈ భారతదేశ ఉద్ధరణ కోసం పాటుపడిన వ్యక్తులు వాళ్ళు మొదటి వ్యక్తులు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ బీసీల కోసం నందమూరి తారక రామారావు గారు ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ బీసీల కోసం, బీసీల ఉద్ధరణ కోసం స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజుకి వరకు అదే బాటలో చంద్రబాబు నాయుడు గారు బీసీల ఉద్ధరణ కోసం పాటుపడి ఆయన బీసీల కోసం ఒక బీసీ రక్షణ చట్టం తీసుకుని వచ్చి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో మరో జ్యోతిబాబా పూలేలాగా అవతరించుతున్నాడనేసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీల తరపున, బీసీ వర్గాల తరపున నేను ప్రత్యేకంగా వినియోగించుకుంటున్నా. ఈ బీసీల కోసం తెలుగుదేశం పార్టీ, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇంత ముందు చూపుతో ఆలోచించి, అంటే దాదాపు 77 సంవత్సరాలైన స్వతంత్రం వచ్చిన ఈ రోజు బీసీలు ఎంత అనగదొక్కిపట్టుంటే ఆయన బీసీ రక్షణ చట్టం తీసుకువస్తారని ప్రతి ఒక్క ఈ ఆంధ్ర ప్రజలు ఆలోచించాల్సినదిగా నేను కోరుతున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున నేను జ్యోతిబా పూలే గారికి, నందమూరి తారక రామారావు గారికి, మన చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కాకుండా అందరూ ప్రతి ఒక్క బాధ్యతాయుతమైన పౌరులు ఆ జ్యోతిబా పూలే మార్గంలో నడిచి ప్రజలందరికీ ఉపయోగపడి ఉన్నత విద్య కోసం ఆయన దాదాపు 150 సంవత్సరాలకు ముందే ఆయన పడ్డాడు. అదేవిధంగా ప్రతి ఒక్క కులం వాళ్ళు చదువుకుంటే వ్యక్తిగతంగా రాణిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ జ్యోతిబా పూలే నడవాలనేసి నా ప్రగాఢ విశ్వాసాన్ని తెలియజేస్తుంది.